నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. నేను గౌతమి. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ షాక్ ఇవ్వక తప్పదా? పొన్నం ప్రభాకర్ సూచనలు కార్మికులు పాటిస్తారా? అసలు ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్స్ ను నెరవేర్చే ఆర్థిక పరిస్థితి ప్రభుత్వానికి ఉందా? కార్మికుల్లో ఉన్న భయాలు ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సమస్యల్లో ప్రధానమైన సమస్య ఆర్టీసీ కార్మికుల సమ్మె. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ సహా మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నామని జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్లకు తలొగ్గకపోతే ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేస్తామని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే బస్సులు ఆగిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ఇదే జరిగితే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి తప్పదు. ప్రజా రవాణా మొత్తం స్తంభించిపోతుంది. ఉచిత బస్సు పథకానికి అలవాటు పడిన మహిళల నుంచి కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలవుతుంది. మొత్తం 32 డిమాండ్లతో సమ్మెకు సిద్ధమవుతున్నప్పటికీ ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో కూడా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ప్రభుత్వానికి ఇదో పెద్ద సమస్యగా మారింది. ఇక వేతన సవరణ కూడా మరో ప్రధాన డిమాండ్గా ఉంది. 2021 నుంచి 2025 వరకు సంబంధించిన పెండింగ్ వేతన సవరణలను అమలు చేయాలని కోరుతున్నారు. దీంతో పాటు పిఎఫ్, సిసిఎస్ బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలని మరో డిమాండ్. ఇక కార్మిక సంఘాల గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అంశంలో ప్రభుత్వం తీరు ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తుంది. ఆర్టీసీ నేరుగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయకుండా ప్రైవేటు వ్యక్తుల బస్సులను అద్దెకు తీసుకుంటుంది. ఇది ఇలా కొనసాగితే భవిష్యత్తులో సంస్థల ప్రైవేటీకరణ చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఇక కండక్టర్లు, డ్రైవర్లకు తగిన రక్షణ కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ ప్రధానమైన వాటితో పాటు మరికొన్ని డిమాండ్లు కార్మికులు ప్రభుత్వం ముందు పెట్టారు. సమ్మెను ఎలాగైనా ఆపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. చర్చలతో సమస్యలను పరిష్కరించుకుందామని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. విలీనం అంశం ప్రస్తుతం ఒక కమిటీ పరిశీలనలో ఉందని వివరించారు. ఇప్పటికే కొత్త డిఏ విడుదల చేశామని, మిగిలిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి స్పందనతో కార్మికులు సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న ఉచిత బస్సు పథకం, దాని అమలు చేస్తున్న ప్రభుత్వం తీరు కూడా ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణంగా చెప్పవచ్చు. ఈ పథకం కోసం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చెబుతుంది. పథకాలకు నిధులు ఇస్తున్న ప్రభుత్వం తమ వేతనాల పెంపు, పెండింగ్లో పిఆర్సీల అమలుకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్మికుల ప్రశ్న. పైగా ఈ పథకం వలన కార్మికులకు పని ఒత్తిడి పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికుల వాటా 40% ఉండగా ప్రస్తుతం అది 67%కి చేరింది. ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగా కొత్త బస్సులు, సిబ్బంది నియామకం మాత్రం జరగడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై విపరీతమైన పని ఒత్తిడి పెరుగుతుంది. ఇది వారిలో అసంతృప్తికి కారణమవుతుంది. చెప్పినట్టుగానే కార్మికుల సమ్మె బాట పడితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6,000 బస్సులు నిలిచిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతిరోజు ప్రయాణించే దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడతారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రవాణాపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి జేఏసీ నేతలు తమ నిర్ణయానికి కట్టుబడి తేల్చి చెప్పారు. ప్రభుత్వం చర్చల ద్వారా ఏప్రిల్ 22 లోపు ఈ సమస్యను పరిష్కరిస్తుందా అనేది $మిలియన్ల ప్రశ్న.